హనీ కిరాణా షాప్కి వెళ్ళి సామాన్లు తీసుకునిరా. హనీ అది ఏం కావాలమ్మా? డబ్బులు ఇచ్చింది కానీ ఏం కావాలో చెప్పలేదేంటి? అడిగేసి వస్తాను. అమ్మా షాపుకు పంపావు కానీ ఏం సామాన్లు తేవాలో చెప్పలేదు. చెప్పేదాకా నువ్వెక్కడ ఆగేవే? సరే ఇప్పుడు చెప్పు. పాలు పెరుగు. కంగారు పడుకు, మొత్తం విను. పాలు పెరుగు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు టమాటాలు. ఓకే ఆగు. ఇంకేంటమ్మా? ఈ ఫోన్ పట్టుకెళ్ళు. ఎందుకు? ఈ కంగారులో నేను చెప్పినవన్నీ మర్చిపోతే ఫోన్ చేయడానికి. అంతే. సరే అమ్మా. ఓ అమ్మా, బిల్ పే చేయలేదు. ఓ సారీ సారీ. వచ్చాయి ఫోన్ ఒకటి తీసుకోండి. ఏ అమ్మా, మళ్ళీ ఏంటి? మొబైల్ మర్చిపోయావు. అయ్యో త్వరగా రా అమ్మా, టైం అవుతుంది. వస్తున్నాను, ఆగవే. నువ్వు కంగారు పెట్టి నన్ను కంగారు పెట్టుకు. కీస్ మర్చిపోయానమ్మా, ఉండి తెస్తాను. ఆగాగు, నీ కంగారు తెలిసే తలలు నేను తీసుకొచ్చాను. త్వరగా ఎక్కు. హనీ దిగమ్మా. లేదేంటి? ఎక్కడ పడిపోయావమ్మా? పడిపోలేదే, నువ్వు బండి ఎక్కడ స్టార్ట్ చేసావో అక్కడే ఉన్నాను. మరి బండి ఎక్కకుండా ఏం చేస్తున్నావు? ఎక్కే వరకు ఆగివా, కంగారుగా వెళ్ళిపోయావు. అయ్యో సరే వస్తున్నా, నాగు. రా. హనీ ఏం చేస్తున్నావే? అసైన్మెంట్ రాస్తున్నానమ్మా, సబ్మిట్ చేయడానికి రేపే లాస్ట్ డేట్. కంగారులో పిచ్చి పిచ్చిగా రాయకుండా నీట్ గా రాయు. సరే సరే. అమ్మా కాలేజీకి టైం అవుతుంది, టిఫిన్ రెడీ చేసే. చేస్తానే. మరి లంచ్? అది కూడా చేస్తాను. ముందు అక్కడ పెట్టిన పాలు తాగు. బ్రష్ చేసావా? బాయ్ అమ్మా. క్యారేజ్ మర్చిపోయావు. బాయ్ అమ్మా. వాటర్ బాటిల్. బాయ్ అమ్మా. ఏంటో దీనికి కంగారు. ఎవరు చూడలేదు కదా, కంగారులో వేసుకుని వచ్చాను. అందరూ అసైన్మెంట్ సబ్మిట్ చేయండి. అయ్యో హే గణేష్ ఆగాగు. అమ్మయ్యా. హే చెప్పులేవి. అయ్యో ఒక్క నిమిషం, టైం అయిపోతుంది. సారీ సారీ. హనీ టెక్స్ట్ బుక్ మర్చిపోయావు. ఉండొస్తాను. హే వచ్చేలా లేదు. హే గణేష్ గణేష్ రారా. హే వన్ సెకండ్, కొంచెం మీ బ్యాగ్ పట్టుకోవా, కలదలు తెచ్చుకుంటాను. హే ఆగు, నీ తల మీద ఉన్నాయిగా. కొంచెం కంగారులో. కొంచెం కాదు ఎక్కువే. అయినా కొత్తగా స్పెట్స్ ఏంటి? ఈ మధ్య కొంచెం సైట్ వచ్చింది. హే అది నా స్కూటీ. అయ్యో సారీ సారీ. బాయ్. అయ్యో కీస్ మర్చిపోయాను. హాయ్ అమ్మా. హనీ ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎప్పుడు వస్తున్నావు? వసే వసే, ముందు నేను చెప్పేది వినవే. చెప్పు చెప్పు. నేను రావడానికి లేట్ అయ్యేటట్టుంది. అయితే వాళ్ళు రావట్లేదా? ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలా? మరి రేపు కాలేజీ క్యారేజ్ ఎవరు కడతారు? నేనే వండుకోవాలా? వసే, నేను రావడానికి లేట్ అవుతుందని చెప్పాను, రానని చెప్పలేదు. ఓ ఓకే ఓకే. సరే గాని నేను వచ్చేలోపు ఇల్లంతా నీట్ గా చేసి. సరే. అలాగే. కట్ చేసింది. ఫోన్ పెట్టికు, నేను చెప్పేది పూర్తిగా విను. ముందు మేడ మీద బట్టలు ఉన్నాయి, తీసుకొచ్చి. సరే. అలాగే పని మనిషి వస్తుంది, గిన్నెలన్నీ వేసి. డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ లో పెట్టి. రాత్రి గ్రుబ్బు ఫ్రిడ్జ్ లో పెట్టి, బట్టలున్నాయి కదా అవన్నీ మడత పెట్టి. అర్థమైందా? అమ్మా బట్టలన్నీ తెచ్చాను, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు దాకా నేను చెప్పేది ఏది వినలేదా? ఏం చెప్పావు? అయ్యో హనీ. ఏంటమ్మా అంత కంగారు ఎందుకే? నేను నార్మల్ గానే పిలిచాను. చెప్పు చెప్పు. ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టు. అలాగే వాషింగ్ మిషన్ లో బట్టలే. 1 hour later. హనీ ఏంటమ్మా? ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయలేదంటే? కంగారులో మర్చిపోయానమ్మా.
అబ్బబ్బా అరుస్తున్నావేంటమ్మా? అరవక వాషింగ్ మిషన్ ఆన్ చేసావు. ఆన్లోనే ఉందిగా. ట్యాప్ ఎవరు ఆన్ చేస్తారే? కంగారులో మర్చిపోయానమ్మా. ఏంటి ఇల్లంతా చిందరవందర చేస్తావు? గంట నుంచి ఫోన్ వెతుకుతున్నానమ్మా, ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు. అవునా, ఫోన్ చేస్తానుండు. హా. అక్కడే ఎక్కడో రింగ్ అవుతుంది చూడు. ఆ? ఆ, 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 ఆ. పాకెట్లోనే ఉందమ్మా. ఒసే కోతి మొహందానా, కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తావంటే? అసలే ఇంట్రెస్టింగ్ గా మూవీ చూస్తున్నాను. హలో హలో హనీ, ఐఎమ్ యువర్ ఇంగ్లీష్ టీచర్. ఈవిడేంటి ఇప్పుడు కాల్ చేసింది? హాయ్ మ్యామ్, చెప్పండి. ఏంటి ఇవాళ కాలేజ్కి రాలేదు? ఇవాళ మా తాతగారి సంవత్సరం మ్యామ్. అవునా, లాస్ట్ టైం కూడా ఇదే చెప్పినట్టున్నావు. కంగారులో తప్పు చెప్పేశాను మ్యామ్. ఇవాళ మా నాన్నమ్మ గారి సంవత్సరికం. అంతేనా? ఇంకెవరైనా లిస్ట్ లో బ్యాలెన్స్ ఉన్నారా? ఉంటే ఇప్పుడే చెప్పి అమ్మా. లేదు మ్యామ్, రేపు కన్ఫర్మ్ గా కాలేజ్కి వచ్చేస్తాను. వద్దులే అమ్మా, నువ్వు వచ్చినా మేము ఉండం. ఏం మ్యామ్? రేపు ఆదివారం కదమ్మా. అయ్యో. హాయ్ పిన్ని, బాగున్నావా? ఎలా ఉన్నావు? బాబాయ్ రాలేదేంటి? ఏమే అన్ని ఇక్కడి నుంచో పెట్టి మాట్లాడేస్తావా? లోపల కూడా రానివ్వ నన్ను. రా. ఇప్పుడు చెప్పింది బాబాయ్ ఎందుకు రాలేదు? బాబాయ్కి బాగా బతకం పెరిపోయి రాలేదే. ఏమీ బాగున్నావా? బాగున్నానక్క. హా పిన్ని, టీ తాగుతావు, కాఫీ తాగుతావు, హాలిక్స్ తాగుతావా? ఓసే మా చెల్లికి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. కిచెన్ లో కాఫీ ఉంది, వెళ్ళి తీసుకుని రా. ఇంకేంటి కబుర్లు? పండగ షాపింగ్ అది అయిపోయిందా? ఇదిగో పిన్ని కాఫీ. కాఫీ తాగడానికి ఇంతసేపు ఏంటే? అది Flashback. అందుకే మళ్ళీ కాఫీ పెడతాడానికి లేట్ అయింది. ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఏమైందే? ఏమైంది పిన్ని? ఇది కాఫీ కాదే, టీ. అయ్యో, కాఫీ పొడి అనుకుని టీ పొడి వేస్తాను పిన్ని. భోగమంట వేసేస్తారేమో, త్వరగా రెడీ అవ్వాలి. అమ్మా ఏంటే? త్వరగా లేచి రెడీ అవ్వమ్మా, భోగమంట వేసేస్తారు. పొద్దున్న 2 అయిందే, ఇప్పుడు భోగమంటే ఏంటి? పడుకో. 2 అయిందా? ఇంకా 2:30 అయిందా? 7 అయిందా? అమ్మా, భోగమంట వేస్తారా? ఇప్పటి వరకు వేయకుండా ఉంటారేంటే? పొద్దున్న 4 గంటలకే వేశారు. వెళ్ళి రెడీ అవ్వు. బాయ్ అమ్మా, భోగమంట దగ్గరికి వెళ్తున్నాను. స్వెటర్ వేసుకుని వెళ్ళవే, చల్లేస్తుంది. ఇంత మంచి డ్రెస్ వేసుకుని ఎవరైనా స్వెటర్ వేసుకుంటారా? అయినా వెళ్ళేది భోగమంట దగ్గరికే కదా, అంత చలే ఉండదులే. బాయ్. ఏంటో భోగమంట దగ్గరికి వెళ్ళే లోపే గట్టేసేలా ఉన్నాను. బాయ్ అమ్మా. చెప్తే విందు. బాబాయ్, దిక్కులు చూస్తున్నావేంటమ్మా? అక్కడ గడియారం ఉండాలే. అసలే మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చింది, మా అమ్మేమో నాకు ఇచ్చింది. ఇప్పుడు అది కనబడట్లేదే. ఓ అదా, పాత అయిపోయిందని భోగి మంటలో పడేసా. అయ్యో నిన్ను. అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావే? డ్రెస్సులు కొనుక్కోడానికి. పండగ అయిపోయింది కదే, ఇప్పుడు బట్టలు తీసుకోవడం ఏంటి? పండగకి కొనాలని ఏమైనా రూల్ ఉందేంటమ్మా? ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. సరే బాయ్. హే, నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? బట్టలు కొనడానికి వచ్చాను. నేను కొనడానికి వచ్చాను, కొట్టేయడానికి కాదు. హే, అటు మెన్స్ సైడ్, ఇటు. కంగారు. అర్థమైంది. ఇంకా షాపింగ్ అవ్వలేదా? లేదు, ఇంకా చాలా ఉంది. అయినట్టే. కంగారులో బిల్ కట్టడం మర్చిపోకు. షర్టు ప్యాంట్లు ఉన్నాయేంటి? Flashback. నాన్న, నీ బట్టలు తీసేసుకున్నాందా? వచ్చి ఆటో ఆటో. అయ్యో, హే హనీ, ఫైనల్లీ కాలేజ్కి వచ్చావు అనమాట. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఇంతకీ తద్దినాల లిస్ట్ అయిపోయిందా? అయిపోయింది మేడం. ఇంక రెగ్యులర్ గా వస్తావా? వచ్చేస్తాను మ్యామ్. సరే టైం అయింది, క్లాస్కి వెళ్ళు. హే, అటెక్కడికి? క్లాస్ రూమ్ ఇటు. కంగారులో. హే హనీ,
క్లాస్ టైంలో బయట తిరుగుతున్నావేంటి? వాటర్ తెచ్చుకోవడానికి మ్యామ్. వాటర్ పైనే ఉంది. ఓహో పైనే ఉందా? ఓకే మ్యామ్. ఇంకా మేడం ఆటో రాలేదేంటి? ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎలా రాసావు? బాగానే రాశాను మ్యామ్. నాకు డౌటే. ఇంతకీ నీ కాలేజ్ బ్యాగ్ ఏది? అయ్యో కంగారులో క్లాస్ లో మర్చిపోయాను మేడం. ఏం చేస్తున్నావే? ఫ్యాన్ స్విచ్ పోయిందమ్మా. స్విచ్లు పోవడం కాదే, పవర్ పోయింది. ఆహా. అమ్మా అబ్బబ్బా, ఏంటి నీ గోల? టీవీ ఆన్ అవ్వట్లేదు. అది టీవీ రిమోట్ కాదే, ఏసీ రిమోట్. కంగారులో థర్డ్ ఫ్లోర్ లో ఉందా? ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం, ఫాస్ట్ గా వచ్చేసింది. మీదకి వెళ్ళిపోయిందా? మళ్ళీ కిందకి వెళ్ళిపోయిందా? హే కిందకి వెళ్ళిపోతుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చానా? అయ్యో ఆ చాక్లెట్ ఎంతసేపు తింటావే? త్వరగా తిను, క్యాబ్ వచ్చింది. ఇప్పుడు త్వరగా వెళ్ళిపోవచ్చులే, పద. అమ్మా ఏమైందే? క్యాబ్ లో ఫోన్ మర్చిపోయినమ్మా. వెళ్ళి త్వరగా తెచ్చుకో. ఉందమ్మా. ఏంటో నీ కంగారు. అమ్మా రేపు సర్ప్రైజ్ ఎగ్జామ్ ఉంది, అందరూ ప్రిపేర్ అయ్యండి. ఎగ్జామా? రేపు ఎలా అయినా కాలేజ్ మానేయాలి. ఫ్రెండ్స్ గ్రూప్ లో మెసేజ్ పెడదాం. రేపు ఎగ్జామ్ ఉందంటే ఎవరు కాలేజ్కి రాకండి, నేను రావట్లేదు. హే చెప్పు. ప్రిన్సిపల్ గ్రూప్ లో మెసేజ్ పెట్టావేంటే? అయ్యో హనీ, స్టవ్ మీద పాలు పెట్టు, నేను వచ్చి కాఫీ పెట్టుకుంటా. ఈ చెస్ బోర్డ్ చూస్తుంటే ఛాంపియన్ అయిపోవాలనిపిస్తుంది. హనీ, పొయ్యి మీద పాలు పొంగిపోయినట్టున్నాయి. ఇవాళ పని అయిపోయినట్టే. అమ్మా స్టవ్ మీద పాలు పెట్టి గ్యాస్ ఆన్ చేయలేదంటే? గ్యాస్ ఆన్ చేయలేదా? అంటే కంగారులో. ఏమే, ఆ తౌడు అయిపోయాక టైలర్ ఆవిడ చీర కుట్టేసిందంట తీసుకొచ్చి. సరే. అమ్మా ఏంటే? ఈ కొత్త ఫేస్ వాష్ ఎప్పుడు కొన్నావమ్మా? బాగా నురుగొస్తుంది. ఒసే, అది ఫేస్ వాష్ కాదే, హ్యాండ్ వాష్. ఏంటి? ఇదిగో అమ్మా. బ్లౌజ్ తీసుకొచ్చావు, మరి సారీ అదే? అందులో లేదా? లేదు. అయితే కంగారులో అక్కడ వదిలేసినట్టున్నానమ్మా. ఏంటి అంత హడావుడి పడుతున్నావు? ఇవాళ ఆన్లైన్ క్లాస్ ఉందమ్మా. ఓహో, టైం అయిపోతుంది. కంగారులో ఛార్జింగ్ ఉందో లేదు చూసుకోలేదు. త్వరగా ఆన్ అవ్వే, టైం అయిపోతుంది. Many hours later. అమ్మయ్యా మొత్తానికి ఆన్ అయింది. పవర్ పోయిందా? సర్లే ఫోన్ లో లాగిన్ అవుదాం. పవర్ వచ్చిందా? అబ్బా ఇదొకటి త్వరగా ఆన్ అయ్యి చావదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. క్లాస్ అయిపోయిందా? అమ్మా ఏమైందే? జ్వరం వచ్చినట్టుందమ్మా, చూడు ఎలా కాలిపోతుందో. అవునా? హాస్పిటల్కి వెళ్ళిపోదాం పదా. చిన్న జ్వరమేనే, టాబ్లెట్లు వేసుకుని రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. మళ్ళీ ఎక్కువైపోతే? ఎక్కువైతే నేనే హాస్పిటల్ తీసుకెళ్తాను. అమ్మా ఏంటే? తుమ్ములు కూడా వచ్చేస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్దామా? వేడి నీళ్ళు పెడతాను, ఆగు. ఇదిగో నే టాబ్లెట్. అమ్మా నాకు కూడా వచ్చేస్తుంది. టాబ్లెట్ వేసుకున్నావు కదా, ఆ ఫోన్ పక్కన పెట్టి పడుకో, తగ్గుతుంది. అమ్మా ఏమైందే? జ్వరం తగ్గిపోయిందమ్మా. అమ్మయ్యా, తగ్గిందా? అమ్మా జ్వరం మళ్ళీ వస్తున్నట్టుంది, హాస్పిటల్కి వెళ్ళిపోదాం. అయ్యో. అమ్మా కాలేజ్ లో ఫెస్ట్ వస్తుంది కదా, ఏం చేయను?
డాన్స్ చేయనా? హుక్ స్టెప్. డాన్స్ ఎవరైనా చేస్తారే, ఏదైనా యూనిక్ గా చెయ్యు. చిన్ని గుండెలో అన్ని ఆశలా. అమ్మా పాట పాడనా? పాట కూడా బాగుంది, కానీ ఏదైనా కొత్తగా చెయ్యు. అమ్మా ఆబ్రకదాబ్రా మ్యాజిక్ చేయనా? వచ్చా? రాదు. మరి ఎప్పుడు నేర్చుకుంటావు, ఎప్పుడు చేస్తావు? అది కూడా కరెక్టే. అమ్మా రావణాసుడు డైలాగ్ చెప్తాను విను. డైలాగా చెప్పు. ఓరి విభీషణ, సురలోక భువలోక పాతాళ లోకాలున్న పాదాల వద్ద ఉండవలే. చాలా బాగుంది హనీ, ఇదే చెప్పు. బాయ్ అమ్మా. స్కూటీ లేకుండా ఎలా వెళ్తావే? కాలేజ్ బస్ లో వెళ్ళిపోతానమ్మా. దీని ఫేర్వెల్ డే కాదు గాని ఇల్లంతా చెత్త చేసింది. బస్ ఇంకా రాలేదా? ఏంటంత కంగారు పడుతున్నావు? కాలేజ్ బస్సులు చాలాసేపు అయింది. అయ్యో ఇంత పొద్దున్నే లేచావంటే ఆయన ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? జాగింగ్ వెళ్తున్నానమ్మా. ఏంటి నువ్వే? నేనే. ముందు సరిగ్గా సాక్స్ వేసుకో. అయ్యో చూసుకోలేదమ్మా. ఏమైంది అలా కుంటున్నావు? అది Flashback. అబ్బా. అయ్యో అమ్మా. ఇది వద్దులే. 1 2 3 4. అమ్మా అదే జరిగింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? కాలు వెనకిందని అర్థమైంది. అయ్యో కిచెన్ లో నీ హడావుడేంటే? అమ్మా ఇవాళ వంట నేను చేస్తాను. ఏం అక్కర్లేదు. అమ్మా ఏం తింటో చెప్పు. ఇడ్లీ వడ దోశ పూరి. వసే వసే, నీ హడావుడు చూస్తుంటే కిచెన్ తగలెట్టేలా ఉన్నావు. నువ్వేం చేయకు, నేనే వండుకుంటాను. అమ్మా నేను వండుతానని చెప్పాను కదా, నువ్వు ప్రశాంతంగా వెళ్ళి సోఫాలో రెస్ట్ తీసుకో. ఇది వదిలేలా లేదు. ఏం చేసినా కొంచెం చూసుకొని చేయవే. నాకు తెలుసులే. అమ్మా ఇదిగో. ఏంటి ఇది? ఉప్మా. ఇంత నల్లగా ఉందేంటి? కొంచెం ఆడినట్టుందమ్మా. కొంచెం కాదు ఎక్కువే. అమ్మా ఆ కూర నేను చేయనా? నువ్వు పొద్దున్న చేసింది చాలు, నేనే వండుకుంటాను. అసలే ఆకలేస్తుంది. అయితే ఆర్డర్ పెట్టానా? పెట్టేవే, వండే ఓపిక కూడా లేదు. పన్నీర్ ఆర్డర్ పెట్టేవేంటి? బాగుంటుంది కదమ్మా. బాగుంటుంది కానీ తినడానికి పెట్టమంటే వండడానికి పెట్టేవేంటే? అంటే కంగారులో. ఆగు. స్విచ్ ఆన్ చేయలేదమ్మా. ఇదేంటి కొత్తగా కంగారు పడకుండా ప్రశాంతంగా ఉంది? ఏంటి వెతుకుతున్నావు అమ్మా? నాన్నగారు ఫైల్ ఇక్కడే పెట్టే, నీకు కనబడట్లేదు. ప్రశాంతంగా వెతికితే అదే దొరుకుతుంది. ఇదిగో ఇక్కడే ఉంది, తీసుకో. దీని హడావిడి తగ్గిపోయినట్టుంది. పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ కిందకు వస్తుందిలే. ఇదిగో అమ్మా. అబ్బా గట్టిగా తగిలిందా? లేదు. వస్తే చీరలు. ఇదిగో రాదు పిన్ని వాళ్ళు వస్తున్నారు, కిరాణా షాప్కి వెళ్ళి. హనీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ సిరీస్ని ఇంతలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.